అండ్ మనం చూస్తే చిన్నప్పటి నుంచో ఒక విషయంలో సాధన చేసావు, టఫ్గా ఉండవు చాలా మంది ఉంటారు. అలా పైకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మందే ఉంటారు. మనం చూస్తే విరాట్ కోహ్లీ చిన్నప్పటి నుంచి గిఫ్టెడ్ ప్లేయర్ కాదు, కానీ అతని కష్టంతో, డిసిప్లిన్తో, మెంటల్ ఎబిలిటీతో, ఆ స్ట్రాంగ్నెస్తో, స్టెడ్ ఫాస్ట్నెస్తో గొప్ప ప్లేయర్ అయ్యాడు. ఎప్పుడైతే కష్టాలు ఎదుర్కొంటామో, స్ట్రగుల్స్ని ఎదుర్కొంటామో, రేపు పెద్దవాడు అవుతామో కాము, లేదా మనల్ని ఎవరు ఏ విధంగా తీసుకుంటారో ఈ భయాలతో మనం ఉండేసి మనం పని చేసుకోకుండా ఉంటే గనక మనం ఎప్పటికీ స్ట్రాంగ్ అవ్వం, మనం గొప్ప లీడర్ అవ్వం. మనం చూస్తే నెల్సన్ మండేలా, ఆయన మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన అసలు బయటకు వస్తాడో లేదో తెలీదు. ఆయన్ని సాలిటరీ కన్ఫైన్మెంట్, ఆయన ఒక్కడనే ఒక సపరేట్ దీవిలో, రాబెన్ ఐలాండ్స్ లో ఆయన్ని సపరేట్ గా పెట్టేసి ఆయనకి అసలు ఒకటే ఒకటి వినిపించేదంట. ఆయనకి ఫుడ్ తీసుకురావడానికి అధికారులు బూట్ చప్పుడు తప్ప, అంటే అధికారులు వచ్చి ఆయనకి ఫుడ్ పెడుతుంటారు జైలు అధికారులు, ఆ షూస్ చప్పుడు తప్ప ఆయనకి అసలు ఏం వినిపించేది కదంట. దాదాపు 3 దశాబ్దాలు 3 డికేట్స్ పాటు నెల్సన్ మండేలా చీకట్లోనే బతికారు. ఆ టైంలో ఆయన ఏం ఆలోచించుంటారు, ఆయన మైండ్ సెట్ ఎలా ఉండుంటుంది, అసలు ఆయన బతికి బట్టగట్టగలడా అని ఆలోచించుంటారు కదా, అసలు నేను బయటికి రాగలనా అని చెప్పి. అలా మనం చూస్తే ప్రపంచంలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి.